ఆ సాగా దావీదుకు ఉన్న లక్షణాలు కొన్ని మనకి ఈ కీర్తనలో కనబడతా ఉన్నాయి. కొన్ని లక్షణాలు మనం చూసుకుంటా ఉంటుంటే దావీదు ఆ విషయాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన ప్రార్థన చేయడానికి ఆయన మనసు, ఆయనకి ఏంటంటే ప్రార్థన చేయడానికి ఆయనకు ఉన్న మనసు మనకి చెప్తా ఉన్నాడు. 16వ వచనంలో అంటాడు, నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నింటినీ క్షమించుము, నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణులొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపు. దావీదుకున్న లక్షణాలు కొన్ని ఈ కీర్తనలో మనకి చూస్తా ఉన్నాం. ఆయన ప్రార్థన చేసే విధానం, దేవుని యందు ఆయనకున్న భయభక్తులు, మనం వీటిని గమనిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ మనం చూసింది 14 నుంచి మనం చూసుకుంటే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేసి ఉన్నది. అంటే నీకు మర్మము దేవుడు ఎవరికి చెప్తాడంటే ఆయన యందు భయభక్తులు గల వారికే ఆ విషయాలు చెప్తాడు. ఇంకొక మాట అన్నాడు, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలలో నుండి విడిపించు. ఆయన నా పాదాలను ఎక్కడి నుంచి విడిపిస్తాడంటే వలలలో నుండి విడిపిస్తాడు అనేసి చెప్తా ఉన్నాడు. ఆ 2వ వచనాన్ని చూస్తే, దేవా, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము. ఏమంటాడండి 2వ వచనంలో చూస్తున్నప్పుడు, దేవా, నేను ఎక్కడ నమ్మకం పెట్టుకున్నానంటే నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడని. ఇప్పుడు ఈ ప్రార్థన ఎప్పుడైనా మనం చేసాం? అసలు మన ప్రార్థనలు ఎలా ఉంటుందో తెలుసా? ఆలు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, ఆలు బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, మా అయ్యి బాగుండాలి, ఇవే మాట్లాడుతున్నా మనం అసలుకే ఉపయోగించాం. దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అనేసి చెప్తా ఉన్నాడు. అంటే దేవుని మార్గాలను తెలుసుకోవాలన్న అభిలాష ఆయనకి మనకి కనబడతా ఉంది, ఆయనలో ఉన్నట్లు మనకి కనబడతా ఉంది. తర్వాత ఆ 4-5 వచనాలు మనం ఒకసారి చూస్తే, యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు. చాలండి. అక్కడ మనము దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను. ఆయన గురించి కనిపెట్టిన వాడు ఎవడు కూడా సిగ్గు నందడు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నది, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను, ఎందుకంటే నీవే నా రక్షణకర్తవైన దేవుడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. ఈ ప్రార్థన, ప్రభువా, రాత్రి అంతా నన్ను కాచి కాపాడావు, ఉదయాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. ఈ దినమంతా నీవు నీ చిత్తంలో నన్ను నడిపించు, నన్ను నీ చిత్తంలో నడిపించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు అంటున్నాడు, యెహోవా, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. అంతేకాదు, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలని కూడా మనమే ప్రార్థన చేయాలి. అక్కడ అంటున్నాడు కదా, నాకు ఉపదేశము చేయము, నాకు బోధించు, ఆ సత్యాన్ని నువ్వు ఇచ్చిన ఆ సత్యాన్ని బట్టి నేను అనుసరించడానికి నాకు కావలసిన ఆ వసతులన్నీ నాకు దయచేయి. నేను వింటున్నాను కానీ నీ వాక్యం ప్రకారంగా నేను జీవించలేకపోతున్నాను. ఇప్పుడు నాకు చర్చిలో ఉన్నంత సేపు నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, ఆ చర్చి గుమ్మం దాటగానే
మళ్ళా పాత జీవితం మొదలు. నా ఆలోచనలు మారిపోతున్నాయి, నా తలంపులు మారిపోతున్నాయి, అన్నీ కూడా నాలోంచి మారిపోతున్నాయి. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టు. ఆయన ఏం చేస్తాడంటే దినమెల్లా ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నాడంట. ఆయన ఆశాభావం. నెక్స్ట్ మనం చూస్తున్నది ఏంటంటే ఆయనకు ఒక ఆశ ఉంది. ఏంటి అంటే చూడండి 5వ వచనంలోని మనం చదువుకున్నాం. ఆయన అంటున్నాడు, నీవే నా రక్షణకర్తవైన దేవుడువు, దినమెల్లా నీ కొరకు దినమెల్లా నీ కొరకు ఏం చేస్తాను, నేను కనిపెట్టుచూ ఉన్నాను అనేసి చెప్తా ఉన్నాడు. తర్వాత 15వ వచనంలో అంటాడు, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన కను దృష్టి ఎక్కడికి ఉందంటే నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇక్కడ ఇంకో మాట, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి. మన దృష్టి ఈ రోజున ఎలాగుంది? మనం ఆలోచన చేసుకుంటా ఉన్నాం. దావీదు అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నప్పుడు తన పాపాలను ఒప్పుకోవడం కూడా, దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడడం కూడా దావీదు మనకి అక్కడ చూపిస్తా ఉన్నాడు. 6వ వచనంలో అంటాడు, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. ఏంటి? ఆయన కరుణ, ఆయన కృప పూర్వం నుండి కూడా ఉన్నదే. ఆయన కరుణ, ఆయన కృప ఎప్పుడు నుంచి ఉందంటండి? పూర్వం నుంచి ఉన్నది. మనము ఎఫెసీలోకి వెళ్తే నీ కరుణ సంపన్నులను బట్టే మేము రక్షించబడ్డాం, నీ కరుణ కృపను బట్టే మేము రక్షించబడ్డాం అంటున్నాడు. 7వ వచనంలో తన పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. ఏం చెప్పాడండి? చేసుకొనకుము. ఎందుకంటే నువ్వు కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొను, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనము, నీ కరుణాశయములను జ్ఞాపకము చేసుకొనము, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే నీ కృప చెప్పున. మనం ఈరోజు ఉదయం ఇక్కడ ఉన్నాము అంటే ఆయన కృప చెప్పున మాత్రమే. ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం అనుకున్నది ఏది కూడా జరగదండి. ఆయన ప్రణాళిక మాత్రమే జరుగుతుంది. ఆయన చిత్తం మాత్రమే నెరవేర్చబడతా ఉంది. ఆయన దయా సంకల్పం చెప్పున మాత్రమే మనం ఈ భూమి మీద నివసిస్తా ఉన్నాం. తర్వాత అంటాడు 8వ లేదంటే 11వ వచనంలో అంటాడు చూడండి, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి నా పాపమును క్షమింపుము. ఏమంటున్నాడండి అక్కడ? నా పాపం ఎటువంటిది అంటున్నాడు? యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము అనేసి మాట్లాడుతా ఉన్నాడు. 18వ వచనంలో అంటున్నాడు, నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ. చూసారా అక్కడ ఏమంటున్నాడు? 11లో అంటున్నాడు, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. తర్వాత 18లో ఏమన్నాడు? నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపు. చూసారా ఆయన అంటున్నాడు, ఆయన పరిస్థితి అంతా కూడా మనకి చెప్తున్నాడు. దేవుడు ఎదుర్కొంటా ఆయన పాపములను ఒప్పుకుంటూ దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడతా ఉన్నాడు. నువ్వు ఎప్పటికీ కూడా మనం ఏంటంటే మనం ఎవరు పరిశుద్ధులం కాదు, మనం పరిశుద్ధులు అవ్వడానికి సిద్ధపడతా ఉన్నాం. మన పరిశుద్ధులు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతే తప్ప మన పరిశుద్ధులం అయితే ఇంకా అవ్వలేదు. అర్థమైందండి? ఎప్పుడు మనం ఇంకా పరిశుద్ధులం కాలేదు. కాకపోతే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనము ఆయన చెప్పిన త్రోవలో కనీసం నడవడానికి మనం ప్రయత్నము చేయవలసి ఉంది. అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన ఎవరికి ఉపదేశిస్తాడంటే తన మార్గం గురించి పాపులకు ఉపదేశిస్తాడు, పాపులకు బోధిస్తాడు. తర్వాత అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఎవరంటే ఆయన ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు అనేసి చెప్తా అన్నాడు. 9వ వచనంలో అంటాడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును.
న్యాయ విధులను బట్టి ఏం చేస్తాడంటే దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును, తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. ఆయన వాక్యము ఎలాగుందంటే కృపాసత్యములై ఉన్నవి అనేసి చెప్తా ఉన్నాడు. ఆ 12 నుంచి మనం చూస్తే అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. తర్వాత నడిచినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు మనకు ఎలా ఉంటదంటే మన ప్రాణము నెమ్మదిగా ఉంటది అని చెప్తున్నాడు. 14వ వచనం అంటాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేయును, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఇదంతా కూడా ఏమంటున్నాడంటే దేవుని యందు నమ్మిక ఉంచుకోవడం లేదా దేవుని యందు భయభక్తులు గల వారికి గురించి చెప్తా ఉన్నాడు. ఈ దావీదు మనకు చెప్తున్న మాటలు ఏంటంటే యథార్థంగా దేవుడి దగ్గర మన పాపాలు మనము ఒప్పుకోవాలి. ఆయనకు అన్నీ తెలుసు. మనము కేవలము ఆయన కృపను, కరుణ ఆయన ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని బట్టి మా పాపాలను నువ్వు జ్ఞాపకము చేసుకొనకము అన్నాడు. మనల్ని తప్పిపోతున్న మనల్ని అందుకోసమే ఆయన ఏం చేశాడంటే మనం ఇటువంటి పాపాల్లో మనుషులు ఉన్నారని ఆయన అందుకోసమే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి మన పాపముల నిమిత్తం ఆయనకు ఒక శరీరాన్ని ధరించి, పాపము లేని ఆయన శరీరాన్ని ధరించుకొని మన కోసం తనను తానుగా అర్పించుకొని మన కోసం బలియాగమయ్యాడు. ఆయనలో మన పాపాలన్నీ కూడా తీసివేయాలి. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీకు తెలియజేస్తాడు. ఆయన యందు నీకు నమ్మకం ఉంటే వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రతిదీ కూడా ఆయన వైపే చూస్తాడు. నమ్మిన వ్యక్తి ఎవరి వైపు చూస్తాడండి? ఆయన వైపే చూస్తాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు అన్ని కూడా తెలియజేస్తాడు. దేవుడు మీ వినికిలో ఈ మాటలను దీవించు.